రాజమహేంద్రలోని సింహాచల్ నగర్లో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ భక్తులకు సేవలు అందిస్తూ వస్తుంది. రేపు 7వ తేదీ నుంచి ఇక్కడ ఉత్సవాలు చంద్ర యాత్ర నిజస్వరూప దర్శనం నుంచి 5వ తారీఖు నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆలయ ప్రధాన అర్చకులైన శ్రీకిరణ్ ఉన్నారు. సార్, ఎట్లా జరగబోతున్నాయి ఈసారి ప్రత్యేకత? శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య చందనయాత్ర మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మాఘమాసం వస్తాయి. స్వామివారి యొక్క ప్రతిష్ట 2022 సంవత్సరం మాఘమాస శుక్లపక్ష దశమి నాడు జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని చందనయాత్ర మహోత్సవాన్ని చేస్తారు. మనకి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 5వ తారీఖు ఉదయం ఇక్కడ ధ్వజారోహణ చేస్తారు. ధ్వజారోహణ సందర్భంగా సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇస్తారు. ఎవరైతే సంతానం లేట్ అవుతున్నవారు, అంటే పిల్లలు కలగాలని కావాలనుకునేవారు, కలగాలని లేట్ అయ్యేవారు, మంచి పిల్లలు కావాలనుకునేవారు, వీరికి గరుడ ప్రసాదం అని చెప్పి ఆ యొక్క సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇస్తారు. ఫిబ్రవరి 5వ తారీఖు 5వ తారీఖునే ఉదయం 8 గంటల నుంచి ఆ కార్యక్రమం జరుగుతుంది. అటు తర్వాత ఫిబ్రవరి 6వ సాయంత్రం శ్రీవారు గరుడ సేవ. ఆ ఒక్కరోజు మాత్రమే వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు నృసింహ రూపంలో రాజమహేంద్ర పురవీధులలోకి వెళతారు స్వామి. మొత్తం సుమారుగా ఇక్కడ క్వారీ మార్కెట్ సెంటర్ ఆలయం నుంచి ప్రారంభించి క్వారీ మార్కెట్ సెంటర్, కంబాల చెరువు సెంటర్, దేవీ చౌక్ సెంటర్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, శ్యామలా సెంటర్ వరకు కూడా స్వామి వెళ్ళి అక్కడి నుంచి మరలా ఈ గీతాప్సర మీదుగా మరలా స్వామి ఆలయానికి వచ్చేస్తారు. ఆ ఒక్కరోజు మాత్రం సుమారు 11 కిలోమీటర్ల పాటు భక్తులందరినీ కూడా స్వామి అనుగ్రహిస్తూ గరుడ వాహనం మీద స్వామి తిరువిధి మహోత్సవంలో అందరినీ ధరిస్తారు. అటు తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖు సాయంత్రం వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. చందనయాత్ర మహోత్సవం సందర్భంగా జరిగే వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రధానమైనటువంటి రోజు మనకి మాఘమాస శుక్లపక్ష దశమి అనుకున్నాం కదా, అది 7వ తారీఖు వచ్చింది. ఫిబ్రవరి 7వ తారీఖు చాలా సుదినం. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీవారి యొక్క సుప్రభాత సేవ, నిత్య తిరువారాధనలు, నైవేద్యాలు అయిన తర్వాత సుమారు 6 గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఆ నిజరూప దర్శన సేవ ఉంటుంది. అమ్మవారి యొక్క చందనమంతా కూడా ఒలిచేసి ఆ నిజరూప దర్శన సేవ చేస్తారు. మొత్తం భక్తులందరూ కూడా ఆ యొక్క చందనయాత్ర మహోత్సవం సందర్భంగా ఆ నిజరూప దర్శనాన్ని అందరూ కూడా సేవించుకుంటారు. సుమారుగా మనకి చాలా మంది భక్తజనం అందరూ కూడా సేవించుకుని అందరూ కూడా తరిస్తారు. ఆ రోజు 8వ తారీఖు భీష్మ ఏకాదశి పర్వదినం. ఆ రోజు స్వామి మరల నిత్యరూప దర్శన సేవ ఉంటుంది. అంటే ముందు రోజు నిజరూప దర్శనం అయిన తర్వాత రాత్రి మరలా చందనాన్ని వేసేస్తారు స్వామికి. వేసేసిన తర్వాత ఆ చందనంతో ఉన్నటువంటి ఆ దర్శనము మరనాడు కొత్త చందనం వేస్తారు కదా. భీష్మ ఏకాదశి పర్వదినం నాడు ఆ రోజు శనివారం కూడా వచ్చింది, చాలా విశేషం. భీష్మ ఏకాదశి శనివారం కలిసి ఆ రోజు మనకి ఆ నిత్యరూప దర్శన సేవ ఉదయం నుంచి ఉంటుంది. ఉదయం సుమారుగా 10:30-11 గంటలకు ప్రారంభించి చక్రస్నాన మహోత్సవం చేస్తారు. అనేకమైనటువంటి హృద్రోగాలైతేనే, మానసిక రోగాలైతేనే, అనేకమైనటువంటి దుర్బాధలన్నీ కూడా పోతాయి ఆ చక్రస్నానం వల్ల. స్వామితో కలిసి మనం చక్రస్నానం చేస్తాం, అది చాలా విశేషం. స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో వెనకాలే గోదావరి నది తీర్థ జలంతో ఆ యొక్క చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. అటు తర్వాత ఆ రోజు రాత్రి చోరోత్సవ కార్యక్రమం, ప్రణయ కలహోత్సవాలని ఒక విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఫిబ్రవరి 9వ తారీఖున మనకి ఆ శ్రీవారి యొక్క ప్రసాదంతో భారీగా భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. చాలా విశేషం. స్వామికి నైవేద్యం చేసినటువంటి ఆ ప్రసాదంతో భక్తులందరూ కూడా ఆ ప్రసాద స్వీకారం చేస్తారు. ఆ రోజు రాత్రి సుమారుగా 6 గంటల నుంచి ప్రారంభించి పుష్పయాగము, ద్వాదశారాధనలు, మహాపూర్ణాహుతో శ్రీవారి యొక్క చందనయాత్ర ముగుస్తాయి. సార్, ఇక్కడికి మన సింహాచలానికి ఒక డిఫరెన్స్, మన ఇక్కడ సింహాచలంలో చందనయాత్ర మహోత్సవం మనకి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు చేస్తాం. అంటే మీకు పురాణం చెప్తున్నటువంటి ప్రకారం వైశాఖ మాసంలో ఆ అక్షయ తృతీయ నాడు ప్రహ్లాదుడు ఆ నరసింహస్వామి యొక్క ఉగ్రం తగ్గేందుకని చందనాన్ని సమర్పించాడు అని మనకి పురాణం చెప్తుంది. మనకి ఇక్కడ అంటే స్వామి ఎప్పుడైతే ఆవిర్భవించాడో వారు అప్పుడు చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ స్వామి ఆవిర్భవించినటువంటిది మాఘమాస శుక్లపక్ష దశమి కాబట్టి ఆ రోజు మనం ఇక్కడ చందనయాత్ర మహోత్సవం చేస్తాం. ఆయన స్వయంభూ, ఈయన ప్రతిష్ట. అంతే తేడా తప్ప స్వామిలో ఉన్నటువంటి ఆ
ఆ పవర్ కానీ ఆ శక్తి కానీ స్వామిలో ఉన్నటువంటి ఎటువంటి డిఫరెన్స్ కూడా రెండు కూడా నిజ రూప దర్శనం అక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ కూడా స్వామి అలాగే నిజ రూప దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అలాగే సేవలన్నీ కూడా జరుగుతాయి స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రత్యేకంగా మన రాజమహేంద్రిలో ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే అన్ని పూజా క్రతువుల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనండి. ముఖ్యంగా అందులో ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజులు స్వామివారి మంగళాశాసనాలతో శ్రీవేదాంతాచార్య పెట్టిన ట్రస్టాధ్వర్యంలో ఈ ఆలయ ధర్మకర్తలు ఉన్నారు. శ్రీమాన్ కార్యపూరి సింహాచలం గారు, కార్యపు నాగేశ్వరరావు గారు ధర్మకర్తలు వారు వారి ఆధ్వర్యంలో చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తులందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఒక విశేషం మనకి సింహాచలంలో చందనాన్ని అరగదీసి వేస్తారు. అదందరికీ అవకాశం ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ధర్మకర్తలంతా కూడా భక్తులందరూ కూడా స్వామికి చందనాన్ని సమర్పించాలి అనే ఒక సదుద్దేశంతో ఇక్కడ చందనంకి సంబంధించినటువంటి గోత్రనామాలు అవి కూడా ఇక్కడ నమోదు చేస్తారు. ఎవరికి చక్కగా అందరూ కూడా రాయించుకోవచ్చు. చందనం అందరూ కూడా వారి చేతులు సమర్పించుకోవచ్చు స్వామికి. అది విశేషం. ఇక్కడ చందనయాత్ర ఇక్కడ సింహాచలం ఎంత అడిగారు చూసారా, ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ అందరికీ అవకాశం ఉంటుంది, ఇక్కడ భక్తులందరికీ అవకాశం ఉంటుంది. చందనయాత్ర మహోత్సవం సందర్భంగా చందనాన్ని సమర్పించుకునే అవకాశం ముఖ్యంగా మా ధర్మకర్తలు ఆ యొక్క అవకాశాన్ని అందరికీ కల్పించడం జరిగింది. అందరూ భక్తులందరూ కూడా చందనాన్ని సమర్పించి స్వామివారి కార్యాలయం దగ్గర ఆ యొక్క చందనాన్ని నమోదు చేస్తున్నారు. అందరూ కూడా స్వామికి సమర్పించుకోవచ్చు. మంచిది. అంటే చందనోత్సవం కార్యక్రమం డిఫరెన్స్ చెప్పారు. మనకి అవకాశం లేదు సింహాచలంలో. సింహాచల నగర్లో రాజమహేంద్రలో ఉన్న సింహాచల నగర్లో ఇక్కడ వెలిసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి భక్తులు కూడా చందనోత్సవంలో స్వయంగా పాల్గొనే అవకాశాన్ని ఇక్కడ ఆలయ ధర్మకర్తలు కల్పించారు. అనేక 2 దశాబ్దాలుగా సుమారుగా ఈ ఆలయానికి వేలాది సంఖ్యలో ఈ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు తయారు చేశారు. ఈ సింహాచల నగర్లో ఉన్న వరాహలక్ష్మీ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల వల్ల ఇంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి, వాళ్ళకున్న దోషాలన్నీ కూడా పోతాయని చెప్పి శ్రీకరంగా చెప్తున్నారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా రాజమహేంద్రిలో ఈ ఆలయానికి ఇచ్చేసి రేపు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే విశేష పూజల్లో పాల్గొనాలని ఈస్ట్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తూ రామనారాయణ మీకోసం.